రాయలసీమలోని అతిపెద్ద లలిత జ్యువెలరీ షోరూంను ఆ సంస్థ సీఎండీ కిరణ్ కుమార్ ప్రారంభించారు. నాణ్యతకు స్వచ్ఛమైన బంగారానికి లలిత జ్యువెలరీ మారుపేరని చైర్మన్ అన్నారు. నవ్యాంధ్రలో తొలి జ్యువెలరీ షోరూంను శ్రీ వెంకటేశ్వర స్వామివారి పాదాల చింత ప్రారంభించడం శుభ పరిణామమన్నారు. లలిత జ్యువెలరీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం కిరణ్ కుమార్తో మా న్యూస్ హెడ్ ఫేస్ టు ఫేస్. ఈ తిరుమల లాంటి పుణ్యక్షేత్రం తిరుపతి మహానగరం. ఈ తిరుపతి మహానగరంలో ఫస్ట్ టైం ఎవర్ ఇన్ అన్నట్టుగానే ఈ లలిత జ్యువెలరీస్ అనేటువంటి ఒక షోరూమ్ను చెన్నై తర్వాత ఈ తిరుపతి నగరంలో ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఈ అంశాలపై మాట్లాడడానికి ఈ షోరూమ్కి లలిత జ్యువెలర్స్ అనేసి ఎందుకు పేరు పెట్టారు, 916 హాల్ మార్క్ అంటే ఏంటి, అందరికీ ఆశ్చర్యకరమైనటువంటి ఒక అంశాలు ఏంటంటే మనకు కనిపిస్తున్నటువంటి ఈ చిన్నారులు ఇద్దరు కూడా కిరణ్కి సుపుత్రులు, అంటే వీళ్ళందరూ కూడా డాటర్స్ ఇద్దరు. సో ఈ డాటర్స్ అందరూ కూడా బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు. సాధారణంగా చూస్తున్నట్టయితే ప్రతి ఒక్కరు ఏ నాగార్జునను, వెంకటేష్ను, మోహన్ లాల్ను, మమ్మూటిను ఇలా ప్రతి ఒక్కరు చాలా రకాలుగా సినిమా యాక్టర్లతోనే బ్రాండ్ అంబాసిడర్ చేస్తారు. కానీ కిరణ్ దగ్గరికి వచ్చే లోపల లలిత జ్యువెలర్స్కి ఏకైక బ్రాండెడ్ పర్సన్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నటువంటి కిరణ్ గారు మాత్రమే బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తారు. వాళ్ళ పిల్లల్ని కూడా తన బ్రాండ్ అంబాసిడర్ అని అంటున్నారు. సో ఈ నేపథ్యంలో తిరుపతి లాంటి ఒక మహానగరం ఆధ్యాత్మిక కేంద్రంలో షోరూమ్ను కూడా ప్రారంభించారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేశాం. సిటీ కేబుల్కి స్వాగతం అండి. కిరణ్ గారు, ఈవేళ చిన్నప్పటి నుంచి ఎన్నో రకాలుగా మీరు ఎన్నో కష్ట నష్టాలు అనుభవించి ఈరోజు అత్యున్నతమైనటువంటి ఒక స్థాయికి వచ్చారు. ఇంతకు మునుపు మీరు మీడియాతో మాట్లాడారు. నాకు షూ వేసుకోవడం కూడా ఒక 2 రోజుల క్రితం, ఒక 2 నెలల పాటు నేను తెలుసుకున్నాను. అప్పటికి కూడా నేను కామన్ లైఫ్ అనేది ఒకటి అనుభవిస్తున్నాను అంటున్నాను. మా పిల్లలు కూడా ఈరోజు కూడా మేము కింద కూర్చొనే తింటున్నాం. సో మీ బ్రాన్ అండ్ బ్రాటప్ ఎలా ఉంది సార్? డబ్బులంటే ఎవరికి తెలుస్తుంటే డబ్బులు చూసే వాళ్ళు బాన్ అండ్ బాట్ గోల్డెన్ స్పూన్ ఉంటారు. మా ఇంట్లో స్పూన్ ఉండేది కాదు. చాలా లైఫ్లో చాలా కష్టపడి, అసలు నేను చదవలేదు, నేను ఏలుముద్రని ఫస్ట్ సైన్ పెట్టినప్పుడు, సంతకాలు పెట్టినప్పుడు బ్యాంక్ వాళ్ళు అడిగేవాళ్ళు, ఏమయ్యా మీ ఆనర్ డైలీ ఒక్కొక్క రకంగా డిజైన్గా సైన్లు చేస్తే మేము ఏ చెక్ పాస్ చేయాలా, ఏది చేయకూడదు అని చెప్పేవాళ్ళు. కరూర్ వైశ్య బ్యాంక్లో ఫస్ట్ అకౌంట్ ఓపెన్ చేసినాము. తర్వాత ఇది పెద్ద ప్రాబ్లంగా ఉందని చెప్పేసి సంతకాలు పెట్టేది ఒక 15 రోజులు నేర్చుకున్నాను. డబ్బు అనేది ఏమంటే సార్, నా లైఫ్లో మా ఫాదర్ చాలా కష్టపడేవాళ్ళు. చాలా పూర్ ఫ్యామిలీ మేము. ఒక్క పూట ఇంట్లో అన్నం ఉంటుంది, ఒక పూట ఉండదు. అంత కష్టపడి ఈ లైన్లో వచ్చినాను. అమ్మ గాజులు అమ్మేసి వ్యాపారం స్టార్ట్ చేసినాను. 65,000తో స్టార్ట్ చేసినాను. 1988, 1992లో బిగ్ చేంజ్, పెద్ద చేంజ్ జరిగింది. చాలా కష్టపడతాను. అప్పుడైతే నేను 8 సంవత్సరం నేను నిద్రపోలేదు అన్నట్టు కూడా నేను చెప్పొచ్చు మీకు. తర్వాత బంగారు వ్యాపారంలో స్టార్ట్ చేసినాను. హోల్సేల్గా ఉన్నాను. అన్ని జ్యువెలర్స్కి సప్లై చేసేవాడిని. నేను అమ్మే 100 రూపాయల ఐటమ్ని వాళ్ళు 1000 రూపాయలకి అమ్ముతారు. ఇది ఏంది, జనాలంతా ఏమారిపోతున్నారే చెప్పి రీటైల్ ఫస్ట్ షాపు చెన్నైలో లలిత జ్యువెలరీ, దాన్ని టేక్ ఓవర్ చేసుకున్నాను. దాని తర్వాత అన్ని దగ్గర షోరూమ్ పెట్టాను. ఆంధ్రాలో ఫస్ట్ టైం వస్తున్నాను. ఫస్ట్ షోరూమ్ ఇది. నెక్స్ట్ వైజాగ్, హైదరాబాద్, విజయవాడ 3 అతి త్వరలో ఓపెన్ చేస్తాను. ఏమంటే పెద్ద యాక్టర్ని పెట్టుకొని, పెద్ద బ్రాండ్ అంబాసిడర్ని పెట్టుకొని, వాళ్ళకి కోట్ల లెక్కన డబ్బులు ఇచ్చి, వాళ్ళకి చార్టెడ్ ఫ్లైట్లో పిలిపించి, 5 స్టార్ హోటల్లో దిగపెట్టి, వెండి ప్లేట్లో అన్నం పెట్టి, ఇదంతా ఖర్చులు వాళ్ళది కాదు, అంతా మీదే, అంతా మీ డబ్బులే. సాధారణంగా తీసుకుంటే 7 సంవత్సరాల చిన్నతనం నుంచి కూడా మీరు ఈ బంగారం బిజినెస్ పైన మక్కువ తీసుకొనేసి చిన్నప్పటి నుంచి కష్టపడ్డారు. సో తొలి నాళ్ళల్లో మీ కష్టం ఏ విధంగా ఉంది? అంటే అమ్మ గాజులు అమ్మి వ్యాపారాన్ని ప్రారంభించారు. సో అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి మీ ప్రస్థానం ఏ విధంగా అంటే ఎన్నో ఒడిదొడుకులు అనేది ఉంటాయి, హడిల్స్ అనేది ఉంటాయి. ఈ హడిల్స్ మా కోసం 2 షేర్ చేసుకోండి సార్. నేను ఏం చెప్పాలి, నాకు పాత రోజుల గురించి చెప్పాలంటే కంట్లో నీళ్ళు వచ్చేస్తుంది. కానీ మీకు ఇంకొకటి చెప్తున్నాను, మీరు ఎవరిని నమ్మొద్దు. డబ్బులు చాలా కష్టపడి మీరు సంపాదించేది కూడా ఏం డబ్బులు మొదలు వేస్తున్నారా లేదు కదా. ఉదాహరణ పనికి పోవాలా, రాత్రి వస్తారు, మధ్యాహ్నం భోజనం చేయరు, కష్ట రకాలుగా మీరు ఉండేసి కష్టపడి డబ్బులు సంపాదిస్తారు. అంత తేలాగా మీరు ఇవ్వకూడదు. డబ్బులు వాల్యూ నాకెంత తెలుసో అది మీకు కూడా తెలియాలా. నేను మీకు షార్ట్లో చెప్తానంటే, మేము కూడా బంగారం వ్యాపారం పెట్టినాము. మా ప్రాఫిట్ 1% అని చెప్తున్నాను.
7,000 కోట్ల టర్న్ ఓవర్ చేస్తున్నాము. 100 షోరూమ్ పెట్టే వాళ్ళు కూడా 7,000 కోట్ల టర్న్ ఓవర్ లేదు. ఈ సంవత్సరం మేము 11,000 క్రాస్ చేస్తామని చెప్పేసి ఇప్పుడు దాకా మేము చేసే టర్న్ ఓవర్ 4-5 నెలలుగా చూస్తున్నాను. 11,000 కోట్లు క్రాస్ అవుతుంది. ఒకటి మా కాడ ఏమంటే మేము అమ్మే ఐటము ప్రతి ఒక్కరు అమ్మే వాళ్ళు హాల్మార్కే, కానీ మేము కూడా అమ్మేది హాల్మార్కే. చాలా స్మాల్ మార్జిన్లో ఉంటుంది వ్యాపారం. మాది ఖర్చులు అసలు పెట్టము. ఖర్చులు పెడితే మళ్ళీ కస్టమర్కి ఛార్జ్ చేయాలా. మా షాప్లో వచ్చి మంచి గిఫ్ట్లు ఇస్తారు, మంచి బ్యాగ్ ఇస్తారు, ఏమి ఇచ్చేది లేదు. ఓన్లీ జ్యువెలరీ బాక్స్ ఇస్తాము, ఒక కవర్లో పెట్టి ఒక సంచిలో పెట్టి ఇస్తాము. చెన్నైలో అయితే అసలు కూర్చున్న దానికి కుర్చీలు కూడా లేదు, కస్టమర్ నిలబడే కొంటారు, ఎందుకంటే అంత రష్ ఉంటుంది. ఇంకొకటి ఏమంటే నేను మీకు ఒక చిన్న లాజిక్ చెప్తాను. మేము కూడా పేపర్లో యాడ్ వేస్తున్నాము, ఈరోజు నా గురించి కూడా వేస్తున్నాను. నాకు ఎవరు బ్రాండ్ అంబాసిడర్ లేదు, ఆ ఖర్చులు నాకు తగ్గిపోయింది. అదే ఖర్చులు నేను కూడా బ్రాండ్ అంబాసిడర్ 5 కోట్లు ఇచ్చేసి నేను కూడా తీసుకురావచ్చు. ఈరోజు నేను తీసుకొచ్చుంటే ఆ డబ్బులు మీ కాడే నేను తీసుకోవాలా. ఇప్పుడు నేను మీకు ఒకే ఒక లాజిక్ చెప్తాను. మీరు ఏం బంగారం కొన్నా, ఎన్ని సవరాలు అనుకోండి, ఎన్ని గ్రాములు అనుకోండి, నేను గ్రాములోనే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఎన్ని గ్రామ్ కొంటున్నారు, ఎంత డబ్బులు ఇస్తున్నారు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. రాళ్ళ డబ్బులు ఎంత, కూలీ ఎంత, ఏం లేదు. మీరు మొత్తానికి ఎంత పే చేస్తున్నారు, మీరు ఎన్ని గ్రామ్ కొంటున్నారు, అది తూకం చూడాలా. తూకం త్రాస్లో వేసినప్పుడు అది ఎన్ని గ్రాములు ఉంది, అది కూడా మీరు లలితాలు కూడా కంపేర్ చేయండి, మీకు తెలుస్తుంది. గ్రామ్కి 300-400 రూపాయలు కూడా తేడాలు ఉంటాయి. సో మొత్తం మీద చూసుకున్నట్టయితే లలితా జ్యువెలర్స్కి సంబంధించినటువంటి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ చాలా ఆసక్తికరంగా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నటువంటి కొన్ని ఆన్సర్స్ కూడా చెప్పడం జరిగింది. ఎన్నో హడల్స్, ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్న తర్వాత ఈరోజు అత్యున్నతమైనటువంటి శిఖరాన్ని నేను అధిరోహించగలిగాననేసి చైర్మన్ చెప్తున్నారు. అదేవిధంగా రానున్న రోజుల్లో 13 జిల్లాల్లో ఉన్నటువంటి నవ్యాంధ్రప్రదేశ్లో కూడా అన్ని సెంటర్స్లో ప్రారంభిస్తాను, నెక్స్ట్ వైజాగ్ కేంద్రంగా ప్రారంభిస్తాననేసి తెలియజేస్తున్నారు. ఎన్ని కార్పొరేట్ సంస్థలు వచ్చినా కానీ, ఎంతమంది భయపెట్టినా కానీ ఖచ్చితంగా తాను ఎవరికి భయపడనని, సామాన్య ప్రజలకు సామాన్య ధరలకి అందుబాటులోకి లలితా జ్యువెలర్స్ ముందుంటుందని తెలియజేస్తున్నారు. కెమెరామెన్ చందు రాజులతో కలిసి మురళి, సిటీ న్యూస్, తిరుపతి. 916 BIS హాల్మార్క్ బంగారం లలితా జ్యువెలరీకే సాధ్యమని, నమ్మకమే మా ప్రధాన ఆయుధమని లలితా జ్యువెలరీ నిర్వాహకులు రాజేష్ తెలిపారు. సామాన్య జనం మోసపూరిత ప్రకటనలు నమ్మి మోసపోవద్దని రాజేష్ కస్టమర్లకు విజ్ఞప్తి చేశారు. లలితా జ్యువెలరీ నిర్వాహకులు రాజేష్తో మా ప్రతినిధి మురళి ఫేస్ టు ఫేస్. నవ్యాంధ్రప్రదేశ్లో తొలిసారిగా తిరుపతి లాంటి ఒక ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంలో లలితా జ్యువెలర్స్ షోరూమ్ను వైభవోత్సవంగా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో లలితా షోరూమ్కి సంబంధించి 916 హాల్మార్క్ బంగారాలు ఖచ్చితంగా ఇక్కడ అమ్ముతామనేసి నిర్వాహకులు తెలియజేస్తున్నారు. సో ఇదే అంశాలపై మాట్లాడడానికి మనతో పాటు నిర్వాహకులుగా ఉన్నటువంటి వన్ ఆఫ్ ద మెంబర్ రాజేష్ ఉన్నారు. వారిని కూడా మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేశాం. సరే, ఇవాళ ముఖ్యంగా తీసుకుంటే 916 హాల్మార్క్ అనేటువంటి ఒక బ్రాండెడ్ ఇమేజ్తోనే మీరు బయట మార్కెట్ చేస్తున్నారు. ఎందుకోసం చేస్తారు? లేదు సార్, చూసారంటే చాలా చోట్ల వచ్చి చూసారంటే చిన్న చిన్న షాపుల్లో అన్నీ బాగానే ఉంది. ఒకప్పుడు చూసారంటే చాలా చోట్ల వచ్చి 916 ఉన్నా కూడా వచ్చి ఆ ప్యూరిటీ 916 స్టాండర్డ్గా ఉండదు. ఇప్పుడు మాలాగా చాలా షాపులు, పెద్ద షాపులు నుంచి చిన్న షాపులు అందరూ హాల్మార్కింగ్ స్టాండర్డే తెస్తున్నారు. రీజన్ ఆ బంగారం ప్యూరిటీ ఎప్పుడు 916 అంటే హాల్మార్క్ పర్ఫెక్ట్గా ఉంటుంది. హాల్మార్కింగ్ ఏంటంటే 91.6% మెల్టింగ్ చేసినా కూడా పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ వాళ్ళు సర్టిఫై చేస్తున్నారు. సో సాధారణంగా కొంతమందికి కొన్ని రకాలైనటువంటి కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే గతంలో పర్చేస్ చేసినటువంటి గోల్డ్కి ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ చూసి ఆకర్షణ చేయడం కోసం సినిమా యాక్టర్లు తీసుకొచ్చి మీకు 10% ఇస్తాం, 5% తరుగుదల, ఈ కొద్ది కన్ఫ్యూజన్ అయినటువంటి ఒక వాతావరణం మీడియాలో కూడా చూస్తుంటాం. సో ఎలాంటి బంగారాన్ని పర్చేస్ చేయాలి? సార్, ఇప్పుడు మా షాప్ను కాదు, మీరు ఏ షాపులకు వెళ్ళినా కూడా హాల్మార్క్ బంగారంగా కొనండి. హాల్మార్క్ అంటేనే సీల్ లేదండి, ఉత్తి నోట్లో చెప్పడం ఉండదు. ఒక్కొక్క ఐటెంలో కూడా ఆ హాల్మార్క్ లోగో 5 సీలు ఉంటుంది. హాల్మార్క్ ఉంటుంది. హాల్మార్క్ అంటే ఏ ప్యూరిటీకి సర్టిఫై చేస్తున్నాం, 916 అని 916 పక్కన ఉంటుంది. సో 5 రకాల సీలు ఉంటుంది. దాన్ని చెక్ చేసి కొనుక్కుంటే చాలు, ఎటువంటి ప్రాబ్లం కస్టమర్స్కి ఏం రాదు. సో మీ షోరూమ్స్, లలితా జ్యువెలర్స్కి సంబంధించిన షోరూమ్స్ ఎన్ని ఉన్నాయి? అంటే ఇప్పుడు తిరుపతిలో ఒకటి పెట్టారు, రానున్న రోజుల్లో ఏ ఏ ప్రాంతాల్లో పెట్టబోతుంది? ఇంతవరకు మాకు అది ఎగ్జాక్ట్ ఐడియా లేదు. నెక్స్ట్ షోరూమ్ మేము వైజాగ్ ప్లాన్ చేస్తున్నాం. చెన్నై నుంచి ఇక్కడికి రావడం నేరుగా, అంటే తిరుపతి లాంటి సెంటర్స్ని ఎందుకు చూస్ చేసుకున్నారు? మంచి జనాలు సార్ తిరుపతిలో. తిరుపతి ఏంటంటే ఎవరు వచ్చినా కూడా ఆదరవ చేస్తారని చెప్పి చాలా మాకు నమ్మకం, ఇంకేం కాదే కాదు. సో మీరు మనందరూ నమ్ముకొని మేము ఇక్కడ వచ్చాం. అదేలాగా మంచి స్టాండర్డ్ బంగారం ఇవాళ నుంచి వచ్చాం. మొత్తం మీద చూసుకున్నట్టయితే లలితా జ్యువెలర్స్కి సంబంధించినంత వరకు స్టాండర్డ్ బంగారాన్ని అమ్మాలనేటువంటిదే తమ ప్రధాన ధ్యేయం అంటున్నారు. అదేవిధంగా కంపెనీ చైర్మన్గా ఉన్నటువంటి కిరణ్ కూడా ఒకటైతే స్పష్టం చేస్తున్నారు, మేము
ఇతర బంగారు దుకాణాలకి సంబంధించినంత వరకు సినిమా యాక్టర్లను పట్టుకొని అడ్వర్టైజ్మెంట్ రూపంగా ప్రజల్ని మోసం చేయదలుచుకోలేదు. ఖచ్చితంగా తన బ్రాండ్ అంబాసిడర్స్ తన కూతురులనేసి చైర్మన్ కూడా తెలియజేస్తున్నారు. ఈ విధంగా చూస్తుంటే రాజేష్ కూడా ఒకటే చెప్తారు, నవ్యాంధ్రప్రదేశ్లో తొలిసారిగా వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మముల చెంత తిరుపతిలో ఈ షోరూమ్ని ప్రారంభించాం. రానున్న రోజుల్లో దీన్ని మరింతగా విస్తరింపజేసే ఆలోచనలో కూడా ఉన్నామనేసి తెలియజేస్తున్నారు. కెమెరామెన్ చందుతో మురళి, సిటీ న్యూస్, తిరుపతి.